హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నిన్నైతే కొన్ని అలమార్లు క్లీన్ చేశాను. కొంత పని వాటికి అయిపోయింది. ఈ రోజైతేనేమో ఇంకా సామాన్లు అయితే కడగాలి. ముందు అలమార్లో ఉన్న సామాన్లు బట్టికి అన్నీ తీసి కింద పెడుతున్నాను. కొన్నిట్లోనేమో మనం రోజువారీ వాడుకునే సరుకులు ఉన్నాయి. ఇంకా అవైతే తీసి ఒక కవర్లో పోసి ఇంకా వాటిని కూడా కడిగేసేయాలి. ఈరోజు సామాను కడిగేశానంటే పని అనేది చాలా వాటికి అయిపోయినట్టే. ఈ అలమారకు పైన పెద్ద బల్ల ఉంది. బీరువా ఉంది కదండి, బీరువాకి పైన పెద్ద బల్ల ఉంది. ఇంకా ఆ బల్ల మీద పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకుంటాము. పనికిరాని వస్తువులు అనేవి కూడా చాలా వేస్తాము. అవన్నీ తీసి ఊడ్చి ఆ బల్ల మీద సామాను కూడా మొత్తం నీట్గా కడిగేసేయాలి. బల్లలు ఎక్కి క్లీన్ చేయటం అంటే మాత్రం నా వల్ల అయితే కాదు, ఇంకా ఎవరో ఒకళ్ళు క్లీన్ చేయాల్సిందే. ఈ గదిలో కూడా ఒక బల్ల ఉందండి. కాకపోతే అంత పెద్ద బల్లేం కాదు. నార్మల్గా మనం స్టూల్ వేసుకొని నుంచున్నా, ఈ మంచం మీద నుంచున్నా సరే బల్ల అనేది అందిద్ది. ఇంకా బల్ల క్లీన్ చేసేటప్పుడు ఆ దుమ్ము ధూళి మొత్తం మంచం మీద పడతాయిలని మంచం మీద అయితే ఒక పట్ట కప్పేస్తున్నాను. మళ్ళీ ఆ దుమ్ము ధూళి అంతా పడ్డదనుకోండి, ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి, అదంతా డబల్ పని అయిపోయింది. అందుకని ఒక పట్ట వేస్తున్నాను. ఇంకా దుమ్ము మొత్తం పట్ట మీద పడిద్ది కదా, ఇంకా పని అంతా అయిన తర్వాత పట్ట తీసి అయితే బయట వేసుకుంటే మంచం మీద దుమ్ము అనేది పడకుండా ఉండిద్ది. ముందు బల్ల మీద ఉన్న సామానన్నీ తీసి కింద పెట్టేస్తున్నాను. బల్ల అయితే చిన్నదేలండి, పెద్ద బల్లేం కాదు. ఇంక ఇదిగోండి, ఇదైతేనేమో కూలర్కి వచ్చింది అట్టపెట్టె. కూలర్ అయితే కిందే ఉంచాము, పెద్ద కూలరు. ఇంక ఇక్కడే మంచం ఉండిద్ది కదా, బల్ల కూడా చిన్న బల్ల, ఇంకెందుకులే అని చెప్పేసి కూలర్ అయితే పెట్టలేదు. అట్టపెట్టేవాటికే బల్ల మీద వేసాము. ఇంకా సంచులని బకెట్లని ఇంకా ఏవేవో ఒకటి ఉంటానే ఉంటాయి. అక్కడికి పాత బుక్స్ అనేవి మొన్న అయితే అన్నీ అమ్మేశాము. ఇంక ఇప్పుడైతే ఏవో కొన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ అలాగనే ఉంచేశాను. మనం వాడుకోనివి వేస్ట్ సామాన్ అనేవి చాలా ఉంటాయి. అవి మళ్ళీ ఎప్పుడో అవసరమైతేలని ఇంకా అలాగే ఉంచేస్తాం. ఇదైతేనేమో దోశల పెనం నాన్ స్టిక్ది. కానీ నాన్ స్టిక్ దోశల పెనం వాడటం నాకు ఎందుకో ఇష్టం ఉండదు. ఇది కూడా గిఫ్ట్ కిందే వచ్చిందిలేండి. ఇంకా వాడట్లేదు కదా ఎందుకులే అని చెప్పేసి ఇంక బల్ల మీదే వేశాను. మామూలుగా ఎనపై దోశల పెనాలు ఉంటాయి కదా, ఇంకా అవే వాడతాను. ఒకటేమో దోశలకు వాడుకుంటాను, ఇంకోటేమో చపాతీలకు అయితే వాడుకుంటాను. ఇంకా పిల్లల బ్యాగులు అన్నీ వీటి మీదే వేసాను, ఎప్పుడన్నా అవసరమైతేలే అని. ఇంకా బ్యాగులు అయితే మాత్రం అవసరం లేదు, పాడైపోయినాయి, చినిగిపోయినాయి. ఇంకా అవి అయితే తీసి పడేసేయాలి. ఇదైతే ఏదో గిఫ్ట్ వచ్చింది, గాజు గిన్నెలట్టుంది, అందుకే జాగ్రత్తగా దాచిపెట్టాను. గాజు గిన్నెలు అనేవి చూడటానికి బాగానే ఉంటాయి కానీ వాడుకోవాలంటే కష్టంగా ఉండిద్ది. పొరపాటున మన చేయి జారిందంటే ఇంకేం లేదు, పగిలి వక్కలైపోయిద్ది. బల్ల మీద ఉన్న సామానంతా ముందు తీసి కింద పెట్టేసి బల్ల మొత్తం నీట్గా ఊడ్చాము. ఇంకా బల్లంతా ఊడ్చిన తర్వాత ఇంకా ఆ సామాను కూడా మొత్తం దుమ్ము అనేది దులిపేసి ఇంకా అవి కూడా మళ్ళీ పైన పెట్టేసాం. కొన్నేమో వేస్ట్, ఈ పనికిరాని ఉంటాయి కదా, ఇంకా అవి అయితేనేమో ఇంకా గోతంలో పెట్టేశాను. గోతం అంతా నిండిన తర్వాత బయటపడేయచ్చులే అని. నిన్న ఒక గోతం వచ్చినాయి వేస్ట్ సామాను, ఈరోజు ఇంకొక గోతం వస్తాయి. బల్ల మీద కూడా పేపర్లు వేసి పెట్టుకుంటాను, చిన్న బల్లే కదా. ఇంకా ఏదైనా దుమ్ము ధూళి పడ్డ పేపర్ల మీద పడిద్ది, బల్ల మీద పడకుండా ఉండిద్ది, బల్ల పాడవపోకుండా ఉండిద్దిలే అని. ఇంక ఇప్పుడైతే సామాను బయట వేసుకొని అయితే కడుగుతున్నాను. ఇంకా అరమారలో ఉంటాయి కదా చిన్న చిన్న సామాను, అవి అయితే బయట వేసుకున్నాను. పెద్దవి అయితే మాత్రం ఇంకా కడగట్లేదు, తర్వాత కడుగుదాంలే అని. ఇంకా అన్నీ ఇక్కడ వేసుకుంటే ఇరుకిరుగ్గా ఉండిద్దిలే అని ఇవన్నీ కడిగిన తర్వాత ఇంకా తర్వాత వాటిని కడుగుతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి చిన్నవైతే కడుగుతున్నాను. కొన్ని కొన్ని రుద్దుతున్నాను. మామూలుగా మనం రోజువారీ అంట్లు రుద్దుకునే సబ్బుతోనే రుద్దుతున్నాను. ఇంకా దాంతో రుద్దేసి ఇంకా మళ్ళీ కొన్ని కొన్ని కడిగి ఈ టబ్బుకి వేస్తాను. సంక్రాంతి అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది అరిసెల గంటెలు. అరిసెల గంటెలు ఇంక ఇదిగోండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. వాటిని కూడా కడిగి నీట్గా తుడిచిపెట్టామనుకోండి, మనకు అరిసెలు వండుకునేటప్పుడు అవసరం కదా. ఇంకా అప్పుడప్పుడు కడుక్కోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇంట్లో ఎవరో హెల్ప్ చేసే వాళ్ళు లేనప్పుడు ఇంకా మనం ఒక్కలమైనా సరే తప్పదు, పండగ పనులైనా ఏ పనులైనా చేసుకోవాల్సిందే. ఇంకా అందుకని కొన్ని కొన్ని సామాను రుద్దుకుంటా, కొన్ని కొన్ని కడిగినవి ఇంకా వెంటనే తుడుస్తాను. ఎందుకంటే స్టీల్ సామాను కదా, మరకలు పడిపోతాయి మనం లేట్ చేసామంటే. మనకు తుడవటానికి కొంచెం లేట్ అయిందనుకోండి, కడిగిన వెంటనే తుడవటానికి కుదరలేదనుకోండి, ఇంకా కడిగిన వాటి మీద మళ్ళీ కొంచెం వాటర్ జల్లి ఉంచండి. వాటర్ జల్లి ఉంచామంటే త్వరగా ఆరిపోకుండా ఉంటాయి, మరకలు అనేవి పడకుండా ఉంటాయి.
అందుకని నేను కొంచెం లేట్ అయ్యిద్ది తుడవటానికి అనుకున్నప్పుడు వాటి మీద కొన్ని వాటర్ జల్లి ఉంచుతాను, మరకలు పడకుండా ఉంటాయిలే అని. స్టీల్ సామాన్ అయితే కడిగి వంటగదిలోకి తీసుకొచ్చే తుడిచిపెట్టుకున్నాను. ఎందుకంటే మనకు సర్దుకోవడానికి దగ్గరలో ఉంటాయి కదా. బయట ఎక్కడో తుడిచిపెట్టాను అనుకోండి, మళ్ళీ వాటిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇంకా అందుకని కడిగిన వెంటనే తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టేశాను. బండ్లో తుడిచి ఇంకా నీట్గా కొంచెం అయితే తుడిచాను, మన సామాను పెట్టుకునే అంతవరకు. ఇంకా తుడుచుకునేవన్నీ అక్కడైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంక ఇదిగోండి, ఈ గదిలో అయితే మాత్రం ఒక షోకేస్లో బొమ్మలు ఉంటాయి కదా, అవి అయితే తీస్తున్నాను. ఇవి తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున చెయ్యి జారిని అంటే ఇంకా పగిలి వక్కలైపోతాయి. ఇంకా మనకి ఇన్నాళ్ళు భద్రంగా దాచిపెట్టుకునేవన్నీ వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవటం ఎంతో కష్టంగా ఉంటుంది. కటనేసిన అరమార ఉంది కదా, అదైతే నిన్న క్లీన్ చేశాను. నిన్న కొన్ని అరమార్లు క్లీన్ చేశాను కదా, ఇంకా నిన్నైతే అది క్లీన్ చేశాను. ఇంకా బల్ల దులిపేటప్పుడు ఈ షోకేసుల మీద దుమ్ము అనేది పడిద్దిలే అని ఇంకా నిన్నైతే ఈ షోకేస్ అయితే క్లీన్ చేయలేదు. దీనికైతే కవర్ అంటించి పెట్టుకుంటాను. కవర్ కూడా జాగ్రత్తగా తీసాను, మళ్ళీ కవర్ తుడిచేసి ఆ కవరే అంటియొచ్చులే అని. గాజు గిన్నెలు అవైతే ఇంకా కడగటానికైతే బయటేసాను. ఇవైతేనేమో టెడ్డీ వేర్స్ అండి. టెడ్డీ వేర్స్ కడగటానికి కుదరదు కదా. అందులో ఇప్పుడు వాతావరణం చల్లగా ఉండి అసలు ఎండ అనేది రావట్లేదుగా. ఇంక ఇలాంటప్పుడు వీటిని ఉతికామనుకోండి, ఇంకా ఆరను కూడా ఆరవు, వాసన వస్తాయి. ఇంకా అందుకనే ఎందుకులే అని చెప్పేసి ముందు ఒక పొడి క్లాత్ తీసుకొని దుమ్ము అయితే తుడిచేసాను. ఇంక ఇప్పుడైతేనేమో తడి క్లాత్తో తుడుస్తున్నాను. కొన్ని వాటర్ తీసుకొని ఇంకా వాటర్లో క్లాత్ అయితే ముంచేసి ఇంకా నీట్గా తుడుస్తున్నాను. మనం పొడి క్లాత్తో ఎంత తుడిచినా సరే డస్ట్ అనేది ఉంటుంది. ఇలా ఊలు బొమ్మలంటే నాకు చాలా ఇష్టం. ఇవి ఇంట్లో పెట్టుకుంటే ఏంటో అందంగా బాగున్నట్టు అనిపించింది. కాకపోతే క్లీన్ చేసుకోవటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. వీటినేమో ఉతకలేము, మళ్ళీ ఏమో దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని పటాలు కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా పొడి క్లాత్ పెట్టి అయితే మొత్తం తుడిచేసాను. ఇంకా వాటిని కూడా తడి క్లాత్ పెట్టి తుడవాలి. తడి క్లాత్ పెట్టి తుడుచుకుంటేనే నీట్గా ఉంటాయి, లేకపోతే వీటి మీద దుమ్ము అనేది మరకలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా దోమలు ఉంటాయి కదా, మనం ఓపెన్గా ఉంచుతాం కదా, దోమలు అనేవి ఎక్కువ గలీజ్ చేస్తాయి. ఇంకా అందుకని అయితే తడి క్లాత్ పెట్టి అయితే నీట్గా తుడుస్తాను. వీటిని అయితే వాటర్ పోసి కడగలేం కదా మనం. వాటర్ పోసి కడిగామనుకోండి పాడైపోతాయి, అన్నీ మరకలు మరకలు వచ్చేస్తాయి. అందుకని పొడి క్లాత్తో తుడుచుకొని తర్వాత తడి క్లాత్తో తుడుచుకుంటే సరిపోయిద్ది. ఇదైతే మా అత్తయ్య ఫోటో అండి. మా అత్తయ్య ఫోటో, అత్తయ్య మామయ్య ఫోటో ఉన్నాయి. ఇంకా కొన్ని ఫోటోలు అయితే ఉన్నాయి. ఇంకా వాటిని కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి తుడిచేసి అయితే మంచం మీదే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి, ఈ షోకేసులో గాజు గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా వాటిని అయితే క్లీన్ చేయడానికైతే వచ్చాను. వీటిని అయితే మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. అన్నీ టబ్బుకేసి పెట్టాను. టబ్బులోంచి తీసి జాగ్రత్తగా కింద పెట్టేశాను. ఇంకా వాటిని ఒక్కొక్కటే జాగ్రత్తగా రుద్దేసి ఇంక ఇదిగోండి కడుగుతున్నాను. గాజు గిన్నెలు మాత్రం త్వరగా క్లీన్ అవుతాయి. మనం ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన అవసరం లేదు. కొన్ని వాటర్ తగిలితే చాలండి, నీట్గా వస్తాయి మరకలు అనేవి పోయి. ముందైతే నేను ఒక టబ్లో సరుపు నీళ్ళు వేసి ఆ సరుపు నీళ్ళల్లో ఈ గాజు గిన్నెలన్నీ వేసి మళ్ళీ ఇంకొక టబ్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అన్నీ ముంచేద్దాము, పని తేలిగ్గా అయిపోయింది అనుకున్నాను. కానీ ఎందుకులే, ఇంకొక టబ్ లేదు, బకెట్ ఏమో చాలా చిన్నదానిలాగా ఇరుకిరుగ్గా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా మామూలుగా అయితే పీస్ తీసుకొని అయితే రుద్దేశాను. ఒక్కోసారి ఈ గాజు గిన్నెలు మనం ఎంత జాగ్రత్తగా రుద్దినా సరే పొరపాటున చేయి జారుతుంటాయి. చేయి జారి పగిలిపోయిన గిన్నెలు అయితే చాలానే ఉన్నాయి. గాజు గిన్నెలు చాలా పగిలిపోయినాయి. ఇవన్నీ కడిగేటప్పటికి టైం కూడా చాలా అయిందండి. ఇప్పుడు టైం 3 అలాగా వస్తుంది. ఉదయాన్నే స్టీల్ ఇవన్నీ కడిగేసాను కదా, అవన్నీ తుడిచి వంటగదిలో అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత అన్నం తినేసి ఒక అరగంట సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ ఈ పని అయితే మొదలుపెట్టాను. మరీ కంటిన్యూగా చేస్తున్నాం అనుకోండి విసుగొచ్చేసిద్ది, పని చేయాలనిపించదు. అందుకని అన్నం తిన్న తర్వాత అయితే ఒక 5 నిమిషాలు కాదు, ఒక అరగంట అయితే రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేశాను. గాజు గిన్నెలు కూడా ఇంకా ఈ షోకేస్ దగ్గరకే తీసుకొచ్చాను. దగ్గరలో ఉంటుంది కదా మనకు సర్దుకోవడానికి. మళ్ళీ బయట ఎక్కడో పెట్టాను అనుకోండి, వాటన్నిటిని మళ్ళీ టబ్లో వేసుకొని జాగ్రత్తగా తెచ్చుకొని జాగ్రత్తగా సర్దుకోవాలి. ఇంకా అందుకనే ఇక్కడే కూర్చొని అయితే నీట్గా తుడుచుకుంటున్నాను. ఈ బండ్లు అనేవి నీట్గా ఊడ్చేసాను, దుమ్ము మొత్తం
ఊడ్చి కొంచెం తుడిచాను. బొమ్మలు పెట్టుకునేంత వాటికి కొన్ని వాటర్ చల్లి అయితే తుడిచాను. కింద దుమ్ము అనేది లేకుండా ఉంటుంది కదా. మళ్ళీ మనం ఇంత కష్టపడి కడుగుతున్నాం వీటిని. కింద పెట్టామనుకోండి మొత్తం డస్ట్ అనేది అంటుకుంటుంది. ఇలాంటి గిన్నెలైతేనేమో గిఫ్ట్‌లుగా వచ్చినియి. వీటినైతే మనం వాడుకోలేం గదా! ఏం వాడతామండి రోజువారీ వాటిని. ఎక్కువ అరమారలు లేవు. ఏమన్నా డైనింగ్ టేబుల్స్ లేవు. ఇంకా ఇవన్నీ ఏడబెడితే అక్కడ పెట్టామనుకోండి, పొరపాటున చేయి జారి పగిలిపోతాయేమోనని భయం. అందుకనే ఇలాంటి వాటినైతే నేను ఎక్కువ వాడను. ప్లాస్టిక్ గానీ, స్టీల్ గానీ అనుకోండి, పొరపాటున చేయి జారి పడ్డా గానీ అవి పగలవు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇలాంటి పింగాణివి, గాజువి వాడాలంటేనే కష్టంగా అనిపిచ్చిద్ది. చూడటానికి అందంగా ఉంటే గానీ వాడుకోవడానికి మాత్రం వీలుగా ఉండవు. ఈ గాజు గిన్నెలు ఇవి కూడా అన్నీ గిఫ్ట్‌లకొచ్చినాయి ఎక్కువ శాతం. కాకపోతే ఇక్కడ బొమ్మలున్నాయి చూడండి. చిలక బొమ్మలు, గుర్రం బొమ్మలు, అమ్మ బొమ్మలు. ఇంక ఇవైతే మాత్రం నేను కొన్నాను. ఎప్పుడో చానాళ్ళ క్రితం ఊళ్ళోకి బొమ్మలు అమ్మొచ్చినాయి. అప్పుడైతే ఇంక ఇవన్నీ తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నాను కాబట్టి చాలా తక్కువ రేటుకి వచ్చినాయి. అప్పటి నుంచి వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా వస్తున్నాను. ఇప్పుడు కొనాలంటే మాత్రం ఒక్కొక్కటి చాలా రేట్లు చెబుతారు. ఈ బొమ్మలు కూడా అన్నీ పింగాణివేనండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి కొని కూడా 10 సంవత్సరాలకి పెచ్చే అవుతుంది. కనీసం 12, 13 సంవత్సరాలైనా అయిద్ది. ఇన్ని సంవత్సరాల నుంచి వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటా వస్తున్నాను. ఈ షోకేస్‌లో అయితే చిన్న ఫ్లవర్ వాజులు కూడా పెట్టాను. అవి పాతయి అయిపోయినాయి. పాతయి అయిపోయి అన్నీ ఊడిపోతున్నాయి. ఫ్లవర్ వాజులైతే ఇంకా ఒక సెట్ అయితే తీసి పడేసేయాలి. ఇంకా ఈసారి తిరణాలు అవి వస్తుంటాయి కదా. అప్పుడైతే ఫ్లవర్ వాజులు అమ్మటానికి వస్తారు. ఇంకా అప్పుడు మంచివి చూసైతే కొనాలి. ఇంకా గాజు గిన్నెలు కూడా మొత్తం తుడిచేసాను. ఇంక ఇదిగోండి స్టీల్ సామాను కడిగానని చెప్పాను కదా. వీటిని కూడా మొత్తం నీట్‌గా సర్దేశాను. ఇంకా కింద అలమారలో సర్దాల్సినవి ఉన్నాయి. ఇంకా వీటిని కూడా అలమారలో అయితే సర్దేసేయాలి. ఈ రోజుకైతే మాత్రం ఇంకా సామాన్లు కడిగే పని అయితే అయిపోయింది. ఇదేనండి పెద్ద పని, కష్టమైన పని. సామాన్లు కడిగే పని అయిపోయినట్టయితే ఇంకా చాలా మటుకు మన పని అనేది అయినట్టే. ఇదేనండి ఈరోజు వీడియో. రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.